త్వరగా సున్నం వేసి ఇవ్వవే అంటే చీమల మందు వేసిస్తావా? నీ అమ్మ కడుపు మాడా. అసలు సున్నానికి చీమల మందుకి తేడా తెలీదా నీకు? ఆ మాత్రం చూసుకోవా? వైష్ణవి, తనకెలా తెలుస్తుంది? తెలియకే కదా చేసింది. తనేమైనా కావాలని చేసిందా? ఏమో కావాలని చేసిందో ఏమో, ఎవడికి తెలుసు. కొంచెం ఉంటే నేను పైకి పోయేదాన్ని. అక్కడికి గుండమ్మ తీసుకొస్తాను అంది, నువ్వే వద్దు అన్నావు. నా గొయ్యి నేనే తవ్వుకుంటున్నానని నాకేం తెలుసు. సరే బామ్మగారు, మీరు రెస్ట్ తీసుకుందరు రండి. ప్రస్తుతానికి అదే కరెక్ట్. నువ్వు రావే. అమ్మా నువ్వు రా. అయ్యో జాగ్రత్త అమ్మా. అయితే మొత్తానికి నా మనవరాలు నీకు బదులుగా ఎగ్జామ్ రాసి నీకు సాయం చేసిందన్నమాట. ఇదిగో బామ్మ, మాట్లాడితే నా మనవరాలు అంటావు. ఏదో సొంత మనవరాల్లాగా పల్లవి అనొచ్చుగా. సొంతమేంటి పరాయేంట్రా? ఈ ఇంటికి తనొచ్చినప్పటినుంచి నా మనవరాలే అనిపిస్తుంది. అలాగే పిలవాలనిపిస్తుంది. అయినా సొంతం అవ్వాలంటే మన కుటుంబంలోనే పుట్టాలా ఏంటి? మన కుటుంబంలోకొస్తే సరిపోదు? తను మన కుటుంబంలోకి ఎలా వస్తుంది? ఎలా వచ్చేదేంట్రా? నీకు తనకి ముడిపెట్టేసాననుకో, ఫ్యామిలీ మెంబర్ అయిపోతుంది కదా. బామ్మ, మూటలు మోసే గాడిదని చూపించి దాని మెడలో తాళి కట్టమన్నా కడతాను, కానీ తనకి నాకు పెళ్ళని మాట వరుసకన్నా నేను ఒప్పుకోను. ఏరా? అదంతే. సరేలే, ఎవరికెలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. కానీ ఇంతకీ డాక్టర్ని కలిశానన్నావు కదా, ఏమన్నాడు? చేతుల పొజిషన్ ఏంటి? ట్రీట్మెంట్ చేశాడు బామ్మ. ఈ పాటికి చేతులు రావాలి అన్నాడు, కానీ ఇలాగే ఉన్నాయి. అయితే రావా? హే, ఏంటి నానమ్మా మాటలు? వస్తాయి. ట్రీట్మెంట్ చేశాం కానీ నరాలు బిగుసుకుపోయాయి అన్నారు. ఏదైనా షాక్ ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఒక్కోసారి వస్తాయని చెప్పారు. షాక్ తగలలా? ఎలారా? ఏది కాని వేళ గేదిన్నట్టు ఈ టైంలో కరెంట్ పోయిందేంటి? రే, ఫ్యూజ్ ఏమన్నా పోయిందేమో చూసిరా. నానమ్మా, చేతులు పనిచేయక నేనేడుస్తుంటే ఫీజు నేను ఎలా వేస్తాను? సర్లే, ఆగు, కొవ్వొత్తి వెలిగించుకొస్తాను. వాడు అన్నం తినలేకపోతుంటే దగ్గరుండి మరీ అన్నం తినిపించావు. వాడు పరీక్ష రాయలేడని చెప్పి వాడికి బదులుగా నువ్వు పరీక్ష రాసావు. ఇప్పుడు కూడా డాక్టర్ కూడా నయం చేయలేని దాన్ని షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి నువ్వే నయం చేసావు. అసలేమిచ్చి నీ రుణం తీర్చుకోగలవమ్మా? ఇదేమైనా పెద్ద రుణమా బామ్మగారు? నాకు నచ్చింది ఏదైనా వండి పెడితే బ్యాలెన్స్ అయిపోతుంది. దీని తిండి తగలయ్యా, ఎప్పుడు చూడు తిండిగోలే. అవునా? నీకిష్టమైందేదో చెప్పమ్మా, ఇప్పుడే వండి పెడతాను. మీరు కాదు బామ్మగారు, శరణ్ చేత్తో వండి పెడితే తినాలని ఆశగా ఉంది. నేనా? అవును, నీకే కదా ఎగ్జామ్ రాసి పెట్టాను. ఇప్పుడు చేతులు బానే ఉన్నాయి కదా, చెయ్యొచ్చు కదా. నాకే వచ్చని? అదేంట్రా ఇంత ప్రేమగా అడుగుతుంటే ఏమొచ్చు అంటావ్? ఏదో ఒకటి చెయ్యి, వెళ్ళు. అది సింపుల్ గా ఫాస్ట్ గా అయ్యేలాగా ఏ కేసర్ లాంటిదో చేసి. ఏంటా చూపు, వెళ్ళు. వెళ్ళరా, ఏదో ఒకటి చేసి పెట్టు. రామా, మనం కూర్చుందాం. అయినా ఆ పిల్ల చిన్నప్పుడెప్పుడో తప్పిపోతే ఇప్పటిదాకా పట్టుకోలేకపోయారు. అంటే మీరసలు కూతుర్ని తెచ్చుకుందామనే ఆలోచనలో ఉన్నట్టే లేరు. ఏం మాట్లాడుతున్నావు బామ్మ? మా కూతురు ఎక్కడుందో తెలుసుకోవడం కోసం ప్రతి క్షణం మేము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం నీకేం తెలుసు? ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏంటి ఉపయోగం లేనప్పుడు? అయినా అల్లుడు, ఆళ్ళంటే పిల్లలు తెలీదు, నీకు తెలీదా? మన వాళ్లల్లో పిల్లలు తప్పిపోతే అంజనం వేసేవాణ్ణి పిలిపించి చూస్తాం కదా, వెంటనే దొరికిపోతారు కదా.
అది కూడా నీకు తెలీదా? నువ్వైనా చెప్పాలి కదా వాళ్లకు. ఈ ముసలిదంటే లేనిపోయిన ఐడియాలు ఇస్తుంది. నానమ్మ ఏమన్నా? నేనేమన్నానే? నీ కూతురు ఎక్కడుందో తెలుసుకోవడానికి అంజనం వేసేవాడిని పిలిపిస్తే వాళ్ళకి తెలుస్తుంది అని చెప్తున్నానే. ఎంత మంచి సలహా చెప్పావు నానమ్మా. నేనెప్పుడు మంచి సలహాలే చెప్తానే, కానీ ఈ ప్రపంచమే నన్ను తప్పుగా చూస్తూ ఉంటుంది. ఏమండి, నానమ్మ చెప్పింది కరెక్టేనండి. అంచనా వేయిద్దాం. అలాగే గుండమ్మ. అప్పుడు మన అమ్మాయి ఎక్కడుందో తెలుస్తుంది, ఎవరు ఎత్తుకెళ్లారు అని కూడా తెలుస్తుందండి. మావయ్య, అంజనం వేసే వాళ్ళుంటే చెప్పండి. అలాగేనమ్మా. శ్రీశైలంలో నాకు తెలిసిన అంజనం వేసే స్వామీజీ ఉన్నారు. ఆయన్ని రేపే పిలిపిస్తాను. గురువుగారు, నేనండి శ్రీనివాసరావుని. వీళ్ళేంటి ఇంత సీరియస్గా చూస్తున్నారు?